సో టుడే టాపిక్ ఈస్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ మెయిన్‌గా ఎందుకు జరుగుతాయి అంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల కావచ్చు, ఎక్స్‌పాన్షన్ వల్ల కావచ్చు, ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీస్. సో ఫస్ట్ వన్ ఈస్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్‌ని సడెన్‌గా పెంచేయడం అనమాట. అంటే ఒక కంపెనీ 100 ప్రొడక్ట్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనుకుంటే ఆ అమౌంట్ ఆఫ్ ఐటెమ్స్‌ని 200కి, 300కి ఇలా క్వాంటిటీ పెంచేయడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి మెయిన్‌గా జరుగుతాయన్నమాట. అలా నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఆహ్, ఇండస్ట్రీని ఇంప్రూవ్‌మెంట్ చేసేటప్పుడు గానీ, ఇలా చేస్తున్నప్పుడు మెయిన్‌గా యాక్సిడెంట్స్ అనేవి ప్లేస్ అవుతూ ఉంటాయి. సో, యాక్సిడెంట్ అంటే ఏంటంటే, యాక్సిడెంట్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుందనమాట. సో, ఇలా జరగడం వల్ల రిజల్ట్ ఏముంటుంది అంటే ఇంజురీ అంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్‌కి ఇంజురీస్ అవ్వడం గానీ, అక్కడ ఎక్విప్‌మెంట్ ఏదైతే ఉందో ఇండస్ట్రీలో, ఆ ఎక్విప్‌మెంట్ డ్యామేజ్ అవ్వడం గానీ జరుగుతుంది యాక్సిడెంట్స్ వల్ల. సో, కాజెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్‌ని చూసుకుంటే మెయిన్‌గా ఏంటి కాజెస్? ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయని చూసుకుంటే కేర్‌లెస్‌నెస్ ఆఫ్ వర్కర్స్ అనమాట. అంటే వర్కర్స్ వర్క్ పైన అంటే వర్క్ అనేది ఎలా జరుగుతుంది, ఎంత టైంలో జరుగుతుందని కేర్ తీసుకోకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. ఇంకొకటి డిఫెక్టివ్ మెషినరీ. డిఫెక్టివ్ మెషినరీ అంటే ఏంటంటే మెషిన్ డిజైన్‌లో గానీ, మెషిన్ వర్క్‌లో గానీ, మ్యానుఫ్యాక్చరింగ్‌లో గానీ చిన్న మైన్యూట్ డిఫరెన్స్ వచ్చినా కూడా యాక్సిడెంట్ అనేది మెయిన్‌గా జరుగుతుందనమాట. అండ్ డర్టరీ అండ్ స్లిప్పరీ ఫ్లోర్స్ అంటే ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోవడం వల్ల చుట్టూ సర్కమ్‌స్టాన్సెస్ సో, అక్కడ కూడా యాక్సిడెంట్స్ అనేవి మెయిన్‌గా ప్లేస్ అవుతుంటాయి. అండ్ ఇనాడిక్వేట్ ట్రైనింగ్ అనమాట. అంటే ఎంప్లాయీస్‌కి ప్రాపర్ ఐడియా ఉండకపోవడం. అంటే ఒక వర్క్ పైన ప్రాపర్ ఐడియా లేనప్పుడు ఆ వర్క్‌ని ఎలా చేయాలి, ఎంత టైంలో చేయాలి అని తెలియనప్పుడు కూడా యాక్సిడెంట్స్ అనేవి మెయిన్‌గా జరుగుతూ ఉంటాయి. సో, ఇక్కడ మనం చూసుకుంటే 4 రీజన్స్ ఉన్నాయి. 4 కాజెస్ ఎందుకు జరుగుతాయి అని. ఫస్ట్ వన్ ఈజ్ సైకలాజికల్ కాజెస్. సైకలాజికల్ కాజెస్ అంటే ఎందుకు జరుగుతాయి అంటే మెయిన్‌గా ఫ్యాటిగ్ అండ్ బోర్డమ్ అనమాట. అంటే వర్క్ పైన లిమిటెడ్ కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు, అంటే వర్క్ పైన చెయ్యాలి అని ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా జరుగుతుంది యాక్సిడెంట్స్ అనేవి. ఓవర్ టైమ్ వర్క్ అంటే ఉన్న వర్కింగ్ హవర్సే కాకుండా ఎక్కువ వర్కింగ్ హవర్స్ అంటే ఉన్న టైంలో కాకుండా ఎక్కువ వర్కింగ్ హవర్స్ వర్క్ చేసినప్పుడు కూడా వర్క్ పైన కాన్సంట్రేషన్ లేకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. వాళ్ళు ఇన్నర్ స్ట్రెస్ కావచ్చు. ఇందాక చూసుకున్నాం గదా! కేర్‌లెస్‌నెస్ అంటే వర్క్ పైన ప్రాపర్‌గా కేర్ తీసుకోకపోయినప్పుడు, ఫియర్ అంటే వర్క్‌ని ఎలా చేయాలి? ఇలా చేస్తే ఏమవుతుంది? అని అనుకున్నప్పుడు కూడా ఇలా యాక్సిడెంట్స్ అనేవి మెయిన్‌గా జరుగుతాయి. సో, నెక్స్ట్ వన్ ఈజ్ ఇందాక మనం సైకలాజికల్ కాజెస్ చెప్పుకున్నాం గదా! నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజియోలాజికల్ కాజెస్. ఫిజియోలాజికల్ కాజెస్ అంటే ఇవి రిలేటెడ్ టు పర్సన్ అనమాట. అంటే పర్సన్‌కి రిలేటెడ్‌గా ఉంటాయి. సో, దీన్ని మనము పర్సనల్ కాజెస్ అని గూడా పిలవచ్చు. సో, ఫస్ట్ వన్ ఈజ్ ఏజ్ అనమాట. ఆహ్, ఏజ్ అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఎలా తీసుకోవచ్చంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు చాలామందుంటారు. అది సర్వీస్ బేస్డ్ అయుంటుంది. సో, చాలామంది ఏజ్డ్ పర్సన్స్ ఎలా అంటే వాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ గదా! సో, ప్రాపర్‌గా ఐడియాస్ అనేవి వాళ్ళ కింద ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ప్రాపర్‌గా సజెషన్స్ అనేవి పాస్ చేయలేరనమాట. అప్పుడు అప్పుడు కూడా యాక్సిడెంట్స్ జరగొచ్చు. హెల్త్ సరిగ్గా లేకపోవడం గానీ, నంబర్ ఆఫ్ డిపెండెన్స్. సో, నంబర్ ఆఫ్ డిపెండెన్స్ మీన్ అంటే ఏంటంటే, ఒక ఎంప్లాయీ వర్క్‌ని ఎలా చేయాలి అని తెలియనప్పుడు వేరియస్ మెంబర్స్‌ని అప్రోచ్ అవుతాడు. సో, అలా అప్రోచ్ అయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తారనమాట. సో, ఏ సజెషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని కన్‌ఫ్యూజన్ రైజ్ అయినప్పుడు కూడా యాక్సిడెంట్స్ అనేవి మెయిన్‌గా జరుగుతాయండి. అండ్ ఫినాన్షియల్ పొజిషన్ కావచ్చు, హోమ్ ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళ యొక్క ఇన్ ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల సో, అలా కూడా జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే వర్క్‌ని ఎలా చేయాలి తెలియనప్పుడు, వర్క్ పైన ప్రాపర్ స్కిల్ లేనప్పుడు గూడా ఈ యాక్సిడెంట్స్ అనేవి మెయిన్‌గా జరుగుతుంటాయి. సో, నెక్స్ట్ వన్ ఈజ్ మెకానికల్ కాజెస్.
మనం మెకానికల్ కాజెస్ని టెక్నికల్ కాజెస్ అని కూడా అని చెప్పచ్చు. మెకానికల్ కాజెస్ అంటే రిలేటెడ్ టు మెషిన్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ చూసుకుంటే అన్సేఫ్ మెషిన్ డిజైన్ అనమాట. అంటే మెషిన్ డిజైన్లో మైన్యూట్ డిఫరెన్స్ వచ్చిన యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో అలా ఇంకొకటి నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్రాపర్ మెషిన్ గార్డింగ్ అనమాట. సో ఇంప్రాపర్ మెషిన్ గార్డింగ్ అంటే ముందు మెషిన్ గార్డింగ్ అంటే ఏంటో చూసుకున్నాం. అంటే మెషిన్ గార్డింగ్ అంటే ఏంటంటే మెషిన్ అనేది నార్మల్ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఆపరేటర్ కానీ అక్కడున్న ఎంప్లాయీస్ కానీ మెషిన్ వర్కింగ్లో ఏమి ఇష్యూస్ రైజ్ అవ్వకుండా చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో అలా ప్రాపర్గా కేర్ తీసుకోకపోయినప్పుడు కూడా మనకు యాక్సిడెంట్స్ అనేవి మెయిన్గా జరుగుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ అన్సేఫ్ అపారెల్ అనమాట. అంటే వర్క్ చేసేటప్పుడు ప్రాపర్ వేరింగ్ అంటే ప్రాపర్ క్లాత్స్ వేసుకోకున్నప్పుడు అంటే హ్యాండ్స్కి గ్లోవ్స్ కానీ షూస్ కానీ అలా వేసుకోకున్నప్పుడు కూడా జరుగుతుంది. డిఫెక్టివ్ డివైజెస్ అంటే డ్యామేజ్ డివైజెస్ యూస్ చేసినా కూడా మనకు జరుగుతుంది. ఇంప్రాపర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అనమాట. ఇంప్రాపర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే వర్క్లోడ్ సడన్గా పెంచేసినప్పుడు కూడా జరుగుతుంది. నాకు చెప్పుకున్నాం కదా, 100 ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సినప్పుడు సడన్గా దాన్ని 200 300 క్వాంటిటీని ఎక్కువ చేసేసినప్పుడు కూడా ఇలా మనకి యాక్సిడెంట్స్ అనేవి మెయిన్గా జరుగుతాయి. నెక్స్ట్ బ్రోకెన్ సేఫ్టీ గార్డ్స్ అంటే సేఫ్టీ గార్డ్స్ అనేవి సరిగ్గా లేనప్పుడు, లీకింగ్ యాసిడ్ వాల్వ్స్ అన్నాం కదా. ఇక్కడ వాల్వ్స్ అంటే మనము తెలుసుకోవాలి. సో ఏంటంటే ఇది ఒక డివైస్ అనమాట. మెయిన్గా దీని రోల్ ఏంటంటే లిక్విడ్స్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా ప్రాపర్గా కంట్రోల్ చేయనప్పుడు కూడా ఏవైనా లిక్విడ్స్ అనేవి లీక్ అయ్యి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అన్టెస్టెడ్ బాయిలర్స్ అంటే బాయిలర్స్ని ప్రాపర్గా టెస్ట్ చేయనప్పుడు కూడా మెయిన్గా జరుగుతాయి ఇలా యాక్సిడెంట్స్ అనేవి. నెక్స్ట్ ఫోర్త్ కాజ్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ కాజెస్ అనమాట. ఎన్విరాన్మెంటల్ కాజెస్ మెయిన్గా ఎందుకు జరుగుతాయంటే సరౌండింగ్ కండిషన్స్లో టెంపరేచర్ కానీ ప్రాపర్ అట్మాస్ఫియర్ అనేది సూటబుల్ అవ్వనప్పుడు ఇలా ఎన్విరాన్మెంటల్ కాజెస్ వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ రీజన్స్ వచ్చేసి టెంపరేచర్ అనేది లో అయితే షివరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టెంపరేచర్ అనేది హై అయితే హెడేక్ అండ్ స్వెట్టింగ్. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్ పట్ల ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ చేయలేరు అనమాట. సో అలా చేసినప్పుడు కూడా యాక్సిడెంట్స్ అనేవి మెయిన్గా జరుగుతాయి. అండ్ నెక్స్ట్ కాజ్ వచ్చేసి హ్యూమిడిటీ మెయిన్గా ఉండడం వల్ల ఏంటంటే ఫ్యాటిక్, డ్రౌజీనెస్. అంటే ఫ్యాటిక్ అంటే ఏంటంటే ప్రాపర్ ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి వర్క్ పైన చేసేయాలి అని. డ్రౌజీనెస్ అంటే నార్మల్ డేస్ కంటే ఆ రోజు ఎక్కువగా స్లీపీగా ఫీల్ అవ్వడం అన్నమాట. అంటే ఎక్కువగా నిద్ర రావడం. సో ఇలా వర్క్ ప్లేస్లో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి కాజెస్ అనేవి మనకు ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి. ఇంకొకటి నెక్స్ట్ వన్ ఈజ్ ఇనాడిక్వేట్ ఇల్యూమినేషన్ అంటే ఏంటంటే ప్రాపర్ లైట్నింగ్ లేనప్పుడు వాళ్ళ ఐ స్ట్రెయిన్ ఫీల్ అవ్వడం, అంటే ఐ స్ట్రెయిన్ అయిపోయి అలా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా, ప్రాపర్ బ్రేక్స్ లేనప్పుడు కూడా మనకు యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అంటే ప్రాపర్ బ్రేక్స్ లేనందువల్ల ఏంటంటే బ్రేక్ తీసుకుంటూ ఉంటే వర్క్ పైన ఇంట్రెస్ట్ వస్తుందండి, చేయాలి అని. అదే కంటిన్యూగా చేసామంటే బోర్డ్గా ఫీల్ అయ్యి వాళ్ళు వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేరు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పూర్ హౌస్ కీపింగ్ అట్ ద వర్క్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేనప్పుడు, ఇందాక చెప్పుకున్నాం కదా స్లిప్పరీ ఫ్లోర్స్, అలా మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేనప్పుడు కూడా మెయిన్గా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద 4 కాజెస్: సైకలాజికల్ కాజెస్, ఫిజియోలాజికల్ కాజెస్, మెకానికల్ కాజెస్, ఎన్విరాన్మెంటల్ కాజెస్. దీస్ ఆర్ ద 4 కాజెస్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అండి. సో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్లో మనకి 2 టైప్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇంపాక్ట్స్ అనేవి ఎలా ఉంటుంది, దాని కాస్ట్స్ ఏంటి అని. సో అందులో 2 టైప్స్ అనమాట, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డైరెక్ట్ని మనము డైరెక్ట్ కాస్ట్ని ఏమని చెప్పచ్చు అంటే వేరియబుల్ కాస్ట్ అని కూడా చెప్పచ్చు.
ఇండైరెక్ట్ కాస్ట్‌ని మనము ఫిక్స్డ్ కాస్ట్ అని కూడా చెప్పొచ్చు. డైరెక్ట్ కాస్ట్‌ని మనం వేరియబుల్ కాస్ట్ అని ఎందుకు అనొచ్చు అంటే, ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్ అనేది చిన్నగా జరిగిందనుకోండి, ఇంపాక్ట్ అనేది కూడా చిన్నగా ఉంటుందనమాట. అంటే పెద్దగా ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్స్ అనేవి పెద్దగా జరిగాయి అనుకోండి, దానికొచ్చే ఇంపాక్ట్ కూడా పెద్దగానే ఉంటుందనమాట. నెక్స్ట్ ఇండైరెక్ట్ కాస్ట్‌కి ఎలా అంటే ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. అంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అనేవి చిన్నగా అయినా సరే, పెద్దగా అయినా సరే ఇంజ్యూరీ గానీ, ఇంపాక్ట్ గానీ సేమ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ ఫస్ట్ వన్ డైరెక్ట్ కాస్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ మెడికల్ కేర్ అండ్ హాస్పిటలైజేషన్. అంటే ఇంకా యాక్సిడెంట్స్ జరిగిన వెంటనే మెయిన్ కాస్ట్ వచ్చేసి హాస్పిటలైజేషనే ఉంటుందన్నమాట. హాస్పిటల్ యొక్క కాస్ట్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ కంపెన్సేషన్ ఇన్సూరెన్స్ అండ్ ఓవర్ హెడ్ కాస్ట్స్. కంపెన్సేషన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే, ఎవరైతే ఎంప్లాయీ వర్క్ ప్లేస్లో ఏదైనా ఇంజ్యూరీ జరిగిందనుకోండి, సో అలాంటప్పుడు ఆ ఇండస్ట్రీ ఎంప్లాయ్కి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాస్ట్. ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఏంటంటే, ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదా రెంట్ ఆఫ్ ద ఆఫీస్ కావచ్చు, ఇలా ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అనమాట. అన్కంపెన్సేటెడ్ వేజ్ లాసెస్ ఆఫ్ ద ఇంజర్డ్ ఎంప్లాయ్. అంటే ఎవరైతే ఎంప్లాయ్కి ఇంజూర్ అయి ఉంటుందో, కొన్ని కంపెనీస్ ఎలా అంటే వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయదు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాస్ట్స్. సఫర్ ఫ్రమ్ ఫినాన్షియల్ కాన్స్ట్రెంట్స్ బై ద వర్కర్ అండ్ హిస్ ఫ్యామిలీ. అంటే ఎవరైతే వర్కర్ పైన తన మొత్తం హోల్ ఫ్యామిలీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వర్కర్కి ఇంజరీ అయిందంటే వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ అనేది ఉండదు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాస్ట్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ కాస్ట్ కంపెన్సేషన్ పెయిడ్ టు ద వర్కర్స్ ఫ్యామిలీ ఇన్ కేస్ ఆఫ్ డెత్. అంటే ఏదైనా వర్క్ రిలేటెడ్ ఇంజరీ అని చెప్పుకున్నాం కదా, ఏదైనా వర్క్ ప్లేస్లో ఏదైనా ఎంప్లాయీకి జరిగిందనుకోండి, అది మేజర్గా జరిగినప్పుడు ఎంప్లాయీస్ అనేవాళ్ళు చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాస్ట్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ లాస్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఏదైతే కంపెనీ అనేది మెటీరియల్స్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటుందో అవన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి అన్నమాట. ఆ మెటీరియల్స్ అన్నీ స్పాయిల్ అయిపోవడం వల్ల వాళ్ళకు మేజర్ కాస్ట్ అనేది జరుగుతుంది. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కాస్ట్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ కాస్ట్ అని చెప్పుకున్నాం కదా, దీన్నే ఫిక్స్డ్ కాస్ట్ అని కూడా అంటాం అనుకున్నాం. సో ఇది ఏంటంటే కాస్ట్ ఆఫ్ డ్యామేజ్ టు ద ఎక్విప్మెంట్, మెటీరియల్స్ అండ్ ప్లాంట్ అనమాట. ఏదైనా ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే కంపెనీ ప్రోడక్ట్ చేస్తూ ఉంటుందో మెటీరియల్స్ని కానీ ఐటమ్స్ని కానీ, అవి ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు సో సేమ్ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్క మెటీరియల్ పైన. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అండి ఇక్కడ. అండ్ కాస్ట్ ఆఫ్ వేజెస్ ఆర్ పెయిడ్ ఫర్ టైమ్ లాస్ట్ బై వర్కర్స్ నాట్ ఇంజర్డ్. అంటే ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఇంజ్యూర్ అయి ఉంటారో వాళ్ళకి ఎంప్లాయీస్ ఎవరైతే ఇంజ్యూర్ అయి ఉండరో వాళ్ళకు కూడా అట్ ఏ టైం యాక్సిడెంట్ జరిగినా జరగకపోయినా వాళ్ళకు శాలరీస్ అనేవి ప్రాపర్గా ఇస్తూ ఉండాలన్నమాట. సో ఇది మెయిన్గా ఫిక్స్డ్ కాస్ట్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే యాక్సిడెంట్ జరిగినా సరే జరగకపోయినా సరే వాళ్ళకు శాలరీస్ అనేవి కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలన్నమాట. అంటే పర్ మంత్ కావచ్చు అదేలా. అండ్ మెయిన్గా ఏంటంటే, ఎవరైతే ఇలా యాక్సిడెంట్ జరగడం వల్ల ఎవరికైతే ఎంప్లాయీస్కి ఇంజ్యూర్ అయి ఉంటుందో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని రిప్లేస్ చేయాలన్నప్పుడు కూడా మెయిన్ కాస్ట్ అనేది జరుగుతుంది. అండ్ కొత్తగా రిప్లేస్ చేయాలి అని చెప్పుకున్నాం కదా, వాళ్ళకు వర్క్ ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇవ్వాలి అన్నప్పుడు కూడా మెయిన్ కాస్ట్ అనేది ఫేస్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, కాస్ట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజర్డ్ వర్కర్ వెన్ హీ జాయిన్స్ ద కన్సర్న్ ఆఫ్టర్ గెట్టింగ్ రికవర్డ్ అనమాట. సో దీనికి ఏంటంటే, ఎవరైతే ఇంజర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అంటే ఆ యాక్సిడెంట్లో వాళ్ళకి హ్యాండ్ కానీ ఏదైనా లెగ్ కానీ ఫ్రాక్చర్ అయ్యి లేదా కట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఆ జాబ్లో మళ్ళీ రిప్లేస్డ్ అయ్యి జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్గా ఇంట్రెస్ట్ చూపలేరు అనమాట. అంటే వితౌట్ లెగ్ కానీ వితౌట్ హ్యాండ్ కానీ ప్రాపర్గా వర్క్ చేయలేరు అనమాట, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మేజర్గా డ్యామేజ్ అనుకుంటే. సో అలాంటప్పుడు కూడా మెయిన్ కాస్ట్ అనేది ఫేస్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అండి.